ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని కోయ రాజముండ్రి తండాలో గిరిజనుల లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మరియు నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్టీ బంజారా సుగాలి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బూక్య నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ అధికారికంగా చేపట్టి ఈ రోజును సెలవు దినముగా ప్రకటించాలని, మా గిరిజన లంబాడీలకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని కోరారు. అనంతరం మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక కార్యదర్శి బాణావతు బాబురావు నాయక్, మండల వైస్ ఎంపీపీ గూగులోతు మోహన్ రావు నాయక్, బాణావతు కృష్ణానాయక్, దుర్గారావు నాయక్, సురేష్ నాయక్, ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల నుండి గిరిజన లంబాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగేశ్వరరావు నాయక్, ఎస్టీ బంజారా సుగాలి లంబాడీ సంక్షేమ సంఘ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాన్ని బుట్టాయిగూడెం మండలంలోని కోయ రాజమండ్రి గిరిజన తండాలో ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో మేము జరుపుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ భారతదేశంలో 15 కోట్ల మంది గిరిజన లంబాడీలు వివిధ పేర్లతో పిలువబడుతూ జీవనం సాగిస్తున్నారు. వారందరూ మాట్లాడేటటువంటి భాష గోర్బోలి. ఈ గోర్బోలిని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చి అధికారికంగా గుర్తించాలని చెప్పి ఈరోజు మేము ఈ గ్రామం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సంస్కృతిని సాంప్రదాయాల్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున జరిగేటటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి, నిధులు కేటాయించాలి, సెలవు దినం మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరిపిస్తూ ఆప్షనల్ హాలిడేగా కూడా ఉత్తర్వులు జారీ చేయడం